శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. హరి ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. పీఠికాపుర పట్టణమున పాదగయా క్షేత్రమందు కార్తీక పురాణంలోని 17వ అధ్యాయ పఠనంతో కోట జగన్నాథ శర్మ. ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానములు చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణముగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మయను దానికి శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నదని ఆంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణముగుచుండును కాన అహం బ్రహ్మయ్యను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండునదియే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఈ దేహ ఇంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయం. అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటియందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకునుము. ఇనుము సూదంటిరాయిని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదియే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉన్నది అనుకున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపముకుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశేషమందు జీవాత్మయనే అర్థము. తత్ అను పదమునకు సర్వజ్ఞ విగుణత్వాది విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మదేహ లక్షణము. జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలుగునవి శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మనే పరమాత్మయని తెలిసికొనుము. జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలిసికొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తి నందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన
సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసినా ముక్తి లభించునని ఆంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇది సప్తదశాధ్యాయ సమాప్త. 17వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు. ధన్యవాదాలతో కోట జగన్నాథ శర్మ, పాదగయా క్షేత్రం, పీఠాపురం. దయచేసి భక్తులు ప్రేక్షకులందరూ తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఛానల్ చూసి ధన్యులు కావాల్సిందిగా ప్రార్థన. శుభం భూయాత్. శివోహం. Please subscribe Sri Kukuteswara Bhakti channel.